తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గం కీలక అంశాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. కులగణనపై ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్టుపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే గోశాల పాలసీపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. రేషన్ కార్డుల పంపిణీ మార్గదర్శకాలపై కేబినెట్ చర్చిస్తున్నట్టుగా సమాచారం. అలాగే నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జిల్లాల వారీగా పురోగతిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక యూరియా లభ్యత, డిమాండ్ అక్రమ తరలింపు, అలాగే జిల్లాల్లో మంత్రుల పర్యటనలో పరిశీలించిన అంశాలపై కూడా చర్చ జరగనుంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మత్స్య సహకార సంఘాల ఇన్ఛార్జీల నియామకాలపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండల్ అందిస్తారు. కొండల్, తెలంగాణ కేబినెట్ సమావేశం అనేది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలపై చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లోకల్ బాడీకి సంబంధించి ఆర్డినెన్స్ ఇప్పటికే రాజ్భవన్ దగ్గర ఉంది. రాజ్భవన్ నుంచి ఈ ఆర్డినెన్స్ పైన ఎలాంటి స్పందన లేదు. అంటే దాన్ని రిజెక్ట్ చేస్తున్నారా లేదంటే ఆమోదిస్తున్నారా అన్నది ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్న పరిస్థితి ఉంది. ఆ గవర్నర్ ఆర్డినెన్స్ ను కేంద్రానికి కూడా న్యాయస్థానాల కోసం కేంద్రానికి పంపించిన పరిస్థితి ఉంది. సో అసలు ఆర్డినెన్స్ రాకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలా వెళ్ళాలి అన్న దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒకవైపు ఎలక్షన్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. జిల్లాల వారీగా కలెక్టర్ల నుంచి సమాచారం తీసుకుంటుంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఏ ఎన్నికలు ముందు పెట్టాలి, ఎన్ని దఫాల్లో చేయాలన్న ఒకవైపు అధికార పరంగా కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 45% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికల్లోకి వెళ్లాలని ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అసలు ఆర్డినెన్స్ అన్నది రాజ్భవన్ లో పెండింగ్ లో ఉండడం అన్నది ఇప్పుడు అత్యంత కీలకమైన పరిణామంగా ఉంది. దానిపై ఎలా ఉండబోతుంది, స్పందన ఎలా ఉండబోతుంది, ఒకవేళ దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ఈ కేబినెట్ సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీనిపై ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆర్డినెన్స్ సంబంధించి రాలేని పరిస్థితుల్లో ఉంటే ఎలా ముందుకెళ్లాలి, 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీ ఇచ్చిన నేపథ్యంలో పార్టీ పరంగా ఇవ్వాలా లేదా అన్న దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ బీసీ కులగణనకు సంబంధించి కులాల వారీగా కేబినెట్ ముందుకు ఇప్పటికే కులగణనకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక కేబినెట్ ముందు ఉంచబోతుంది. ఆ కేబినెట్ లో దీనిపై చర్చించబోతున్నారు. ప్రధానంగా ఈ కులగణన పూర్తి అయిన తర్వాత కులాల వారీగా ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులకు సంబంధించి ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఒక రిపోర్ట్ ను ప్రభుత్వానికి ఇచ్చింది. దీనిపైన ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు. దీంతో పాటు మధ్యన ఇటీవల జరిగిన సిగాచి పరిశ్రమ, పడాల్ చెరువు సమీపంలో ఉన్న సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదాన్ని మనం చూసాం. అక్కడ భారీ స్థాయిలో కార్మికులు చనిపోయిన పరిస్థితి. దీనిపైన కూడా ఎక్స్పర్ట్స్ కు సంబంధించి ఒక కమిటీ రిపోర్ట్ ను ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ నివేదిక పైన కేబినెట్ చర్చించబోతుంది. భవిష్యత్తులో హైదరాబాద్ సరౌండింగ్ లో చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎలా ఉండాలి, అధికార యంత్రాంగం ఎలా ముందుకెళ్లాలి, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా కేబినెట్ ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు గిగ్ వర్కర్స్ కు సంబంధించిన పాలసీ, అదేవిధంగా గోశాలకు సంబంధించిన పాలసీ, ఈ రెండు పాలసీలకు ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ పాలసీలు సిద్ధమైన నేపథ్యంలో మొత్తానికైతే ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలు, ఆర్డినెన్స్ కు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ కొండల్.